రోడ్డు గెలిచిన అన్నిటి అడుగుతున్నాము ఒక అయిపోతే రోడ్డు ఎలక్షన్లో ఒకటి కనపడతాను ఊరందరూ ఓట్లు వేసినట్టు ఏమంటారు మాకేమీ లేదు రోడ్డు ఎన్నిసార్లు జనం గెలిచిన వాళ్ళు అడుగుతాము వస్తాం మళ్ళీ ఎవరు కనపడదు ఇంట్లో కాడ తిరిగినాం నాలుగు వస్తే ఇంట్లోనే కొత్త మాకు అది కూడా చేస్తే సార్ సరే అమ్మా ఖచ్చితంగా చేస్తాం. జనసేన టీడీపీ కోటేయండి సార్ అధికారం మీకు వస్తానే ఖచ్చితంగా ఫస్ట్ రోడ్లే వేపిస్తాం సార్. అంతా గలీజ్ ఉంది చిన్నపని 3 రోజులకోసారి 4 రోజులకోసారి నీళ్ళు ఎడుస్తారు ఇక్కడ ఒక నెల అయితే సరిగ్గా నీళ్ళు ఎత్తుకోండి. ఇది చాలా బియ్యం బండి కూడా బియ్యం బండి రావట్లేదు. మరి పక్కన వేస్తే అంటే ఈ ఏరియాకి ఒక బండి అని ఉంటుందా? ఉంది కాదు కానీ ఇటుకు మాత్రం రాలేదు. 3 నెలల నుంచి రావట్లేదు మేడం. ఇది కసిమొచ్చి చెత్తబండి అయితే అస్సలు రావట్లేదు. చెత్తబండి రావట్లేదు. కలెక్షన్ ఇవ్వలేదని రానట్టుందేమో. సరేనా జనసేన టీడీపీ కోటేయండి. ఎట్లుంది మా ప్రభుత్వం? నీళ్ళు ఇబ్బంది ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? బోర్లు అసలు లేవు. వచ్చే నీళ్ళే పట్టుకోవాలి. ఎట్లా పట్టుకునే అవి కాలువ నీళ్ళు వస్తాయి. మురికి నీళ్ళు నీళ్ళన్నీ ఇంటి ముందుకు వస్తాయి. ఇలాగైతే నీళ్ళన్నీ డౌన్ కాలువలు చెత్త తీసేవాళ్ళు ఎన్ని రోజులు అసలు రాదా? సరే అమ్మా జనసేన టీడీపీ కోటేయండి. అన్నీ చేస్తున్నా. ఇప్పుడు అనంతపూర్ అంతా ఇట్లే ఉంది. ఎక్కడ పోయినా ఇవే. ఈ కాలువలు బాగలేవు, నీళ్లు పోలేదు. ఇంకా ఏం పని చేస్తారమ్మా మీరు? సమస్యలు ఏమున్నాయి? కాలువ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినవి వస్తున్నాయా? ఒకటి వస్తానే ఒకటి లేదు. అన్ని నెలలకు అమ్ముతున్నాయి. అమ్ముకోకుండా వాళ్ళకి అనిపిస్తుంది. మీరు ఏం పని చేస్తారు? జనసేన టీడీపీ కోటేయండి. పెన్షన్ వస్తుందా? ఏమి ఎన్ని రోజులు అయింది? చాలా రోజులు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అంటే 200 నుంచి వస్తుంది. మా అమ్మకి మధ్యలో తీసేస్తున్నారు. 200 రూపాయలు అప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? ఎందుకు తీసేస్తున్నారు? వయసు తక్కువ ఉంది అంటున్నారు. ఇప్పుడు 200 తీసుకున్నప్పుడు ఎక్కువ ఉందా వయసు? ఇప్పుడు ఎక్కువ ఉంటుందా? అదే ఇట్లాంటివన్నీ చెప్తున్నారమ్మా. జనసేన టీడీపీ కోటేయండి అమ్మా. మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వస్తుంది. ఇంటికి పెట్టుకున్నారా? ఏం చెప్తున్నారమ్మా? ఇంకేం చెప్పలేదు. రాలేదు. ఇల్లు అయితే రాలేదు. లక్షల ఇల్లు పెట్టిస్తానని మీటింగులు పెట్టి చెప్తాను.